Hi students, today we are going to discuss about some more problems on construction of triangles nana. Here it is 7th class topic for both Telugu medium and English medium. So 9th chapter problem number 4. సో ఈరోజు మనం 7వ తరగతికి సంబంధించినటువంటి 9వ అధ్యాయంలోని త్రిభుజముల యొక్క నిర్మాణాలు అను అంశంలో మొదటి అభ్యాసం నందలి 4వ సమస్యను గురించి నేర్చుకుందాం. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా నేను ఈ క్లాసును రూపొందించడం జరిగింది. సో ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఇట్ హియర్. సో కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ XYZ. Construct a triangle XYZ in which XY is equal to 6 cm, YZ is equal to 8 cm and ZX is equal to 10 cm. XYZ అను త్రిభుజమునందు XY భుజం పొడవు 6 సెంటీమీటర్లు గాను, YZ భుజం పొడవు 8 సెంటీమీటర్లు గాను, ZX భుజం పొడవు 10 సెంటీమీటర్లు గాను 3 భుజముల యొక్క కొలతలు ఇవ్వబడ్డాయి. ఈ కొలతల ఆధారంగా మనం త్రిభుజంను నిర్మించవలసి ఉంది. So with the help of these three measurements we are going to construct a triangle. First of all Nana, to construct any kind of triangle we need 3 independent measurements. ఒక త్రిభుజమును నిర్మించాలంటే 3 స్వతంత్ర కొలతలు కావాల్సి ఉంటుంది. ఈ 3 స్వతంత్ర కొలతలు మనకి ఇవ్వబడ్డాయి. 3 independent measurements are given Nana. So look at here. First let us discuss about the rough diagram of XYZ. త్రిభుజము XYZలో ఒక చిత్తుపటాన్ని మనం ఊహించుకుందాం. సో కన్సిడర్ దిస్ వన్ యాజ్ ఏ రఫ్ డయాగ్రామ్. ఇది ఒక చిత్తుపటం అనుకుంటేనా XYZ. హియర్ ఇట్ ఈస్ అ ట్రయాంగిల్. దీస్ ఆర్ ద 3 vertices ఆఫ్ ఎ ట్రయాంగిల్. XYZ త్రిభుజం అనుకుంటే XYZ ఈ 3 కూడా త్రిభుజం యొక్క శీర్షాలు. లెంత్ ఆఫ్ XY ఈజ్ గివెన్ యాజ్ 6 సెంటీమీటర్స్ నానా. XY యొక్క భుజం పొడవు 6 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. అండ్ లెంత్ ఆఫ్ YZ ఈజ్ గివెన్ 8 సెంటీమీటర్స్. YZ భుజం పొడవు 8 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. ZX ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్గా ఇవ్వబడింది. సో ఈ 3 భుజాల ఆధారంగా మనం త్రిభుజాన్ని నిర్మించాం. చూడండి నానా, హౌ వీఆర్ గోయింగ్ టు రోబో కంపాస్ని యూటిలైజ్ చేసుకొని మీకు ఈ నిర్మాణాన్ని మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th class maths topic nana. So here we are going to discuss about construction of triangle XYZ. So meanwhile constructing we are writing construction of steps of constructions also. త్రిభుజమును నిర్మించే ముందు వాటికి సంబంధించినటువంటి నిర్మాణ క్రమాన్ని కూడా రాద్దాము. So here nana, draw a line segment XY is equal to 6 centimeters. XY is equal to 6 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నిర్మించాలి. ఫస్ట్ నానా XY మొదటి భుజం పొడవు 6 సెంటీమీటర్లు ఇచ్చింది కాబట్టి డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ XY is equal to 6 సెంటీమీటర్స్ యూజింగ్ స్కేలు సహాయంతో XY is equal to 6 సెంటీమీటర్ల రేఖాఖండం. లుక్ ఎట్ హియర్ నానా, హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ క్యాపిటల్ X and here it is the point capital Y. 2 points are taken nana. 2 points are taken. Here it is X and here it is Y. X, Y బిందువుల మధ్య దూరము 6 సెంటీమీటర్లుగా తీసుకున్నాను. XY ఈ 2 బిందువుల మధ్య దూరము 6 సెంటీమీటర్లుగా తీసుకున్నాను. చూడండి నానా, హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ X to Y. XY రేఖాఖండం పొడవు 6 సెంటీమీటర్లుగా ఉంది. సో ఓకే, హియర్ XY ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. ఫస్ట్ స్టెప్ ఇట్స్ ఓవర్ నాన్న. మొదటి భాగం అయిపోయింది. రెండవది, సెట్ ద కంపాస్ విత్ విడ్త్ టు 8 సెంటీమీటర్స్. సెట్ ద కంపాస్ విడ్త్ టు 8 సెంటీమీటర్స్. వృత్తలేఖిని పైన 8 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని గుర్తించండి. వృత్తలేఖిని పైన 8 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకుంటున్నాము. సో హియర్ నానా, set the compass width to 8 centimeters. Draw an arc 8 centimeters away from the point capital Y. చూడండి నాన్న, వైను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో వైను కేంద్రంగా చేసి 8 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీస్తున్నాను. సో హియర్ set the compass width to 8 centimeters. Draw an arc of 8 centimeters away from the point capital Y. Or by taking center as Y using compass with radius 8 centimeters, draw an arc. ఒక చాపరేఖను 8 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి ఒక చాపరేఖను గీశాను. సెట్ ద కంపాస్ విడ్త్ 10 సెంటీమీటర్స్ నాన్న. తర్వాత రెండవ భాగమైనటువంటి
వృత్తలేఖినిలో మూడవ భాగంలో సో వృత్తలేఖిని పైన 10 సెంటీమీటర్ల వ్యాసార్థమును తీసుకొని ఎక్స్ను కేంద్రంగా చేసి 10 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీస్తున్నాను. సెట్ ద కంపాస్ విడ్త్ టు 10 సెంటీమీటర్స్ నానా. On the compass, the radius which is taken as 10 centimeters, by taking center as x with 10 centimeters radius, draw another arc. Maroka chudandi, by taking center as x with 10 centimeters radius, draw another arc. 10 సెంటీమీటర్ల వ్యాసార్థం తోటి x ను కేంద్రంగా చేసుకొని మరొక చాపరేఖను గీసాను. మేక్ షూర్ దట్ దీస్ టూ ఆర్క్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ వన్ పాయింట్. ఈ రెండు చాపరేఖలు ఖండించుకునేలా మనం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. హియర్ నానా దీస్ టూ ఆర్క్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద పాయింట్ z. ఈ రెండు చాపరేఖలు z అనే బిందువు వద్ద ఖండించుకున్నవి. హియర్ వన్స్ అగైన్ లుక్ ఎట్ ద ఫస్ట్ స్టెప్ నానా. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ xy ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. xy ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ల రేఖాఖండం గీసుకున్నాను. తర్వాత నానా by taking center as y with radius 8 centimeters, draw another arc nana. 8 సెంటీమీటర్ల వ్యాసార్థం తోటి నేను వృత్తలేఖిని సాయంతో y ను కేంద్రంగా చేసి ఒక చాపరేఖ గీసాను. నెక్స్ట్ నానా by taking center as x with radius 10 centimeters, draw another arc. x ను కేంద్రంగా చేసి 10 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీసాను. సో హియర్ నానా, సో వన్స్ అగైన్ లుక్ ఇట్ హియర్. సో ఓకే, దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద పాయింట్ z. ఈ రెండు చాపరేఖలు z బిందువు వద్ద ఖండించుకున్నవి. సో నెక్స్ట్ నానా యూజింగ్ స్కేలు సహాయంతో జాయిన్ xz అండ్ yz. స్కేలు సహాయంతో xz ఈ రెండు శీర్షములను మరియు yz ఈ రెండు శీర్షములను కలపండి. Using scale, joining these two vertices nana xz and yz. Here it is the required triangle xyz. ఇది xyz అనే ఒక త్రిభుజము. ఇవ్వబడినటువంటి కొలతలతో మనం త్రిభుజంని నిర్మించాము. వన్స్ అగైన్ nana look at here. What is the angle? Look at here, the angle between here 90 degrees. Here it is a 90 degrees. That's why it is a right angle triangle. సో ఇవ్వబడినటువంటి త్రిభుజం ఇక్కడ xy మరియు yz ఈ రెండు బిందువుల మధ్య కోణము 90 డిగ్రీలు కావున ఏమైందిన మనం ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచింది. హియర్ వన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90. దట్స్ వై గివెన్ సైడ్స్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, వన్స్ అగైన్ లుక్ ఎట్ హియర్ నానా. ఒకసారి మీరు ఈ నిర్మాణాన్ని ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా చూడండి ఒకసారి. Here construct triangle, steps of construction. Draw a line segment xy equals 6 cm. First step nana, by taking center as y with radius 8 cm, draw an arc. Y ని కేంద్రంగా చేసి 8 సెంటీమీటర్ల చాపరేఖ. మరియు నానా by taking center as x with radius 10 cm, draw another arc. 10 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను x ను కేంద్రంగా చేసి గీసాను. ఈ రెండు చాపరేఖలు z బిందువు వద్ద ఖండించుకున్నాయి. xz మరియు yz బిందువులను కలుపగా ఇచ్చిన కొలత గల త్రిభుజం ఏర్పడింది. హియర్ జాయినింగ్ xz అండ్ yz, హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. నెక్స్ట్ మెజర్ ద యాంగిల్ బిట్వీన్ xy అండ్ yz. xy yz ల మధ్య కోణాన్ని చూడండి నాన్న. సో లుక్ ఎట్ హియర్ నాన్న, what is the angle between these two sides? ఇక్కడ 0, 10, 20, 30. Here it is 90 degrees nana. So the angle between these two is 90. ఈ రెండు భుజముల మధ్య కోణం 90 డిగ్రీలుగా ఉంది కాబట్టి that's why these measurements forms a right angle triangle. ఈ కొలతలు ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచాయి. ఓకే నాన్న. సో ఓకే, నౌ లెట్ us discuss about another problem. ఇంకొక ప్రాబ్లం గురించి చూద్దాం. చూడండి, ఐ థింక్ యు ఆర్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో హియర్ 9.1 fifth problem. Okay, so look at here. Construct a triangle ABC in which AB is equal to, construct a triangle ABC in which AB is equal to 4 centimeters, BC is equal to 7 centimeters and AC is equal to 4 centimeters. ఒక త్రిభుజంలో AB భుజం పొడవు 4 సెంటీమీటర్లు గాను, BC భుజం పొడవు 7 సెంటీమీటర్లు గాను, AC భుజం 4 సెంటీమీటర్లు గాను త్రిభుజం యొక్క 3 భుజముల కొలతలు ఇచ్చి ఈ 3 భుజముల కొలతల ఆధారంగా ఒక త్రిభుజం ABCని నిర్మించమంటున్నాడు.
So here we are going to construct a triangle with these three measurements, Nana. Already we discussed so far about. So to construct a triangle, 3 independent measures should be required. ఇక్కడ మనం ఒక త్రిభుజం నిర్మించాలంటే కనీసం 3 స్వతంత్ర కొలతలు కావాలి అనుకున్నాము. 3 కొలతలు ఇవ్వబడింది. ఏ విధంగా నిర్మిస్తున్నామో ఒకసారి చూడండి. Here Nana, first constructing a triangle with these measurements. ఈ కొలతలతోటి త్రిభుజంను నిర్మిస్తున్నాను నానా. ఇక్కడ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ రాస్తున్నాను మీన్ వైల్. అదేవిధంగా నిర్మాణ క్రమం రాస్తున్నాను. ఫస్ట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్. స్కేలు సహాయంతో ఏబి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీయండి. లుక్ ఎట్ హియర్ నానా, ఇట్ ఈస్ ద పాయింట్ క్యాపిటల్ ఏ అండ్ హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ క్యాపిటల్ బి. ఏ మరియు బి బిందువుల మధ్య దూరము 4 సెంటీమీటర్లుగా తీసుకున్నాను. ఏ మరియు బి మధ్య దూరం 4 సెంటీమీటర్లు. జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ విత్ ద రూలర్. సో ఫస్ట్ నానా జాయినింగ్ ఏ అండ్ బి. సో డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్. ఏబి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీసాను. నెక్స్ట్ second point nana, here it is the first step. Second step, set the compass width through 7 centimeters. So మనం వృత్తలేఖిని పైన 7 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకోండి. set the compass width through 7 centimeters and next nana 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో తీసుకొని draw an arc 7 centimeters away from the point capital B. చూడండి నాన్న, బీను కేంద్రంగా చేసి 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తలేఖిని సాయంతో 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీస్తున్నాను. బై టేకింగ్ సెంటర్ యాజ్ బి విత్ యూజింగ్ కంపాస్ విత్ రేడియస్ 7 సెంటీమీటర్స్ డ్రా an arc. చూడండి నాన్న, డ్రాయింగ్ an arc. సో బీను కేంద్రంగా చేసి ఏం చేశాను, ఒక చాపరేఖను గీశాను. నెక్స్ట్ నాన్న, సెట్ ద కంపాస్ విడ్త్ త్రూ 4 సెంటీమీటర్స్. వృత్తలేఖిని పైన 4 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకొని బై టేకింగ్ సెంటర్ యాజ్ ఏ, ఒకసారి చూడండి, బై టేకింగ్ సెంటర్ యాజ్ ఏను కేంద్రంగా చేసి 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీస్తున్నాను. బై టేకింగ్ సెంటర్ యాజ్ ఏ విత్ రేడియస్ 4 సెంటీమీటర్స్ డ్రా అనదర్ ఆర్క్, మరొక చాపరేఖను గీశాను. These 2 arcs will be intersecting. Make sure that these 2 will intersect at point. ఈ 2 చాపరేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకునేలా జాగ్రత్త తీసుకుంటే here the intersecting point of these 2 arcs is taken as C. ఈ 2 చాపరేఖల ఖండన బిందువును C గా తీసుకున్నాను. So with the ruler nana, using these arcs will intersect using the ruler, joining these 2 vertices nana. స్కేలు సహాయంతో ఏ మరియు సి శీర్షాలను కలిపాను. అదేవిధంగా జాయినింగ్ బి అండ్ సి వెటిసెస్, బి మరియు సి శీర్షములను కూడా స్కేలు సహాయంతో కలుపుతున్నాను. హియర్ నానా జాయినింగ్ దీస్ 2 వెటిసెస్ బి అండ్ సి. హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఇది మనకు కావాల్సినటువంటి త్రిభుజము ఏర్పడింది. హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఓకే, సో AB, length of AB is 4 centimeters and length of BC is 7 centimeters and length of, first of all nana, look at here, measuring the angle between AB and AC. చూడండి, AB భుజము AC భుజాల మధ్య కోణం ఎంతో చూస్తున్నాం నానా. విచ్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఇట్ ఈస్ గివెన్, ఇవ్వబడినటువంటి త్రిభుజము ఏ రకమైన త్రిభుజము కనుక్కోవడానికి ఇక్కడ హియర్ ఐఎమ్ arrange a protractor at the point center ఏను కేంద్రంగా చేసి వృత్తలేఖిని అమర్చినట్లయితే హియర్ ద యాంగిల్ బిట్వీన్ AB అండ్ AC, AB ACల మధ్య కోణాన్ని చూడండి నాన్న. హియర్ ఇట్ ఈస్ 123 degrees. ఇక్కడ నుండి మనం ఇక్కడ A, సో హియర్ మెజరింగ్ యాంగిల్ ఎట్ ఏ వద్ద కోణాన్ని చూసేటప్పుడు వీ నీడ్ టు మెజర్ ఫ్రమ్ క్యాపిటల్ బి నానా. ఏ వద్ద కోణమాన్ని నుంచినప్పుడు బి నుండి కోణంను కొలవాల్సి ఉంటుంది. సో హియర్ యాంగిల్ ఈజ్ 123 degrees. దట్స్ వై హియర్ ఇట్ ఈస్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ త్రిభుజము ఒక అధిక కోణ త్రిభుజముగా మనం చెప్పవచ్చు. వన్స్ అగైన్ నానా, ఒకసారి మళ్ళీ చూడండి మీరు. ఫాస్ట్గా నేను ఒకసారి చూపిస్తున్నాను. Here once again look at here how I am going to construct. నేను ఏ విధంగా నిర్మిస్తున్నానో ఒకసారి చూడండి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ నానా. AB 4 సెంటీమీటర్ల రేఖాఖండం స్కేల్ సహాయంతో గీస్తున్నాను చూడండి. హియర్ సో డ్రా
draw a line segment AB is equals 4 centimeters నానా 4 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నేను నిర్మించాను. తర్వాత నానా నెక్స్ట్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్, ఈ రెండు బిందువుల్ని కలిపాను. రెండు బిందువుల్ని కలిపినాక ఒక నిమిషం. సో ఓకే. సో నెక్స్ట్ నానా బై టేకింగ్ సెంటర్ యాజ్ B విత్ రేడియస్ 7 సెంటీమీటర్స్ డ్రా అన్ ఆర్క్. బీను కేంద్రంగా చేసి 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో నేను ఒక చాపరేఖను గీస్తున్నాను. సో లుక్ ఎట్ హియర్, డ్రా అన్ ఆర్క్ 7 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ B. బీను కేంద్రంగా చేసి 7 సెంటీమీటర్ల దూరంలో ఒక చాపరేఖను గీశాను. సో నెక్స్ట్ నానా బై టేకింగ్ సెంటర్ యాజ్ సేమ్ సెట్ ద కంపాస్ విడ్త్ టు 4 సెంటీమీటర్స్. వృత్తలేఖిని పైన 4 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకొని డ్రా అన్ ఆర్క్ అవే ఫ్రమ్ ద పాయింట్ క్యాపిటల్ A. సో ఏను కేంద్రంగా చేసి 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీశాను. దీస్ 2 ఆర్క్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద పాయింట్ C. ఈ రెండు చాపరేఖలు C బిందువు వద్ద ఖండించుకొనుచున్నవి. సో 3 శీర్షములు ఉన్నాయి నాన్న. స్కేలు సహాయంతో యూజింగ్ స్కేల్ జాయినింగ్ AC అండ్ BC. స్కేలు సహాయంతో AC మరియు BCలను కలపగా ఇవ్వబడినటువంటి కొలతలతో మనకు ఒక త్రిభుజము ఏర్పడుతుంది. సో ఈ విధంగా మీరు కలిపినట్లయితే AB శీర్షములు కలిపినట్లయితే రెండవ భుజము, BC శీర్షములను కలిపినట్లయితే మూడవ భుజము మనకి ఏర్పడుతుంది. సో జాయినింగ్ దీస్ 2 vertices, here it is the third side nana, here it is the required triangle. Which type of triangle it may be, ఇది ఏ రకమైన త్రిభుజమో ఒకసారి మనం నేర్చుకుందాం. సో అరేంజింగ్ ఏ ప్రొట్రాక్టర్ ఎట్ ద పాయింట్ క్యాపిటల్ ఏ వద్ద నేను ఒక కోణమానిని తీసుకుంటున్నాను. చూడండి, హియర్ ఇట్ ఈస్ ద సో లుక్ ఎట్ హియర్ నానా, చూడండి నానా, హియర్ ఇట్ ఈస్ ద ప్రొట్రాక్టర్. కోణమానిని ఏ వద్ద ఉంచినప్పుడు వీఆర్ మెజరింగ్ ఫ్రమ్ ఏ వద్ద కోణమానిని ఉంచితే B వైపు నుండి మనం కొలతల్ని కొలవాల్సి ఉంటుంది. If the center is A, what is the second ending point of the line segment? B. Here it is the second ending point is B. So count the angles from towards the B. ఇక్కడ నానా count the angles towards the B. B నుండి మనం కోణాన్ని కొలవాల్సి ఉంటుంది. Here it is from here to here the angle is 123. Therefore the angle between these two angles, two sides, ఈ రెండు భుజముల మధ్య కోణము 123 డిగ్రీలుగా ఇవ్వబడింది. కాబట్టి ఇది ఒక అధిక కోణ త్రిభుజం అవుతుంది. ఓకేనా? సో ఐ థింక్ యువర్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక త్రిభుజంలోకి వెళ్దాము. చూడండి,